పార్వతీపురం మన్యం జిల్లా కురూప మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తిత్తిరి పంచాయతీలో కొద్ది రోజులుగా తిష్టవేసిన ఏనుగులు చేతికొచ్చిన వరి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేశాయి. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామంటూ గిరిజనులు వాపోతున్నారు. ఏనుగుల వల్ల తాము కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను అడవులకు తరలించి వారిని ఆదుకోవాలంటూ ఫారెస్ట్ అధికారులను వేడుకుంటున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రసన్న గత 7 ఏళ్ల నుంచి కూడా మన్యం జిల్లా ప్రజలకైతే కంటి మీద కునుకు లేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే అటు పార్వతీపురం కావచ్చు, కురుపాం 2 నియోజకవర్గాల్లో కూడా ఏనుగులు అంటే కంటిన్యూస్ గా ఎక్కడో కాడ నష్టం చేకూరుస్తూనే ఉన్నాయి. ప్రజల ప్రాణాలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే 7 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు సుమారు 12 మంది మృత్యువాత పడినటువంటి సంఘటన మనం చూస్తాం. అదేవిధంగా ప్రత్యక్షంగా మనం అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని చాలా కళ్ళ కట్టని క్లియర్ గా అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు తెలియజేయడం కూడా జరిగింది. అయినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రజాప్రతినిధులు పెద్దగా స్పందించేటువంటి దాఖలాలు, ముఖ్యంగా అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 2 నియోజకవర్గాల్లో కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా అర్ధరాత్రులు కూడా ఏనుగులు ఇళ్లలోకి చొరబడి గేట్లు విరగొట్టడం కావచ్చు, అదేవిధంగా పంటలు నాశనం చేయడం కావచ్చు, కోట్లాది రూపాయల నష్టాన్ని అయితే చేకూరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు అంటే అటు కుంకి ఏనుగులు తీసుకొస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అంటే చిత్తూరు జిల్లా వరకే వచ్చాయి తప్ప పార్వతీపురం మన్యం జిల్లాకి ఎందుకు పంపించలేదు అనే ప్రశ్న కూడా సమాధానం దొరకని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు, రాగానే కుంకి ఏనుగులు తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి ఏనుగుల్ని నివారిస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు కూడా వాటిని తీసుకురాలేదు. అడవుల్లోకి తరలించకపోవడంతో నిన్న రాత్రి కూడా అటు హిమరికి అడ్డాయి కావచ్చు, మండంగి, గుడిమూర్తికి సంబంధించినటువంటి పంట పొలాలను కూడా ఏనుగులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. వారు ఇప్పుడు లబోదీపం అని ఏడుస్తున్నారు. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు స్పందించి తమను ఆదుకోవాలంటే వారందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. థ్యాంక్ యూ శివశంకర్.